చెప్తే 5,000 అంట. ఎంత భయంకరమైన, ఎక్కడో కదా మన ఇంటి పక్కకు వచ్చేస్తాను ఇవన్నీ, ఈ గొడవలన్నీ మన ఇంటి పక్కే. ఇప్పుడు అందరు ఎక్కడికి వెళ్తున్నారు? రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సంఘానికి రండి, మా గుళ్ళకి రండి, మా ప్రార్థనకు రండి అంటున్నారు తప్ప రక్షణ పొందలేని వారిని రక్షించలేకపోతున్నారు, వాళ్ళని పెంచలేకపోతున్నారు, కనలేకపోతున్నారు, సువార్త ప్రకటించలేకపోతున్నారు, సువార్త పాడు చేయడానికి బయలుదేరుతున్నారు. భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. అయినా ఆలోచించి సహోదరు చెప్పాను, ప్రార్థన చేస్తానమ్మా అని నేను ఇప్పుడే చెప్పాను. అప్పుడు సహోదరులరా ఆలోచించండి, దేవుని స్వరము వినపడింది. చూడండి ఇంకొక మాట, యెహోషువ 5:15 అండి. యెహోవా యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షమునున్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. దయచేసి ఆయన స్వరం వినబడుతుంది. యెహోషువ 1 దయచేసి చూడండి 5వ వచనం అండి. నీవు లేచి ఎవరు? నీవు బ్రతుకు దినములన్నిటిను. మోషేకు పరిచారకుడు ఎవరు? యెహోషువ. మోషే పరిచారకుడు ఎవడండి? అందరు పరిచర్య చేయాలి. పరిచర్య చేయడం గొప్ప భాగ్యము, తప్పు కాదు. ఇది వంటలు వండడానికి అంటే అది వచ్చి అంటే కాదు కానీ పిల్లరా, పని చేయడం చాలా ఆశీర్వాదకరం, అది నీకు మేలుకరము. అపోస్తుడైన పౌలు గారి దగ్గర ఎంతో మంది పరిచర్య చేసిన వారు ఉన్నారు. అలాగైతే ఇక్కడేమంటున్నాడంటే మోషే దగ్గర యెహోషువ గారు నూను కుమారుడైన యెహోషువ గారు అక్కడ ఉన్నా. నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును ఎదుట నిలవలేక ఉండెను. అంత దేవుని స్తోత్రం చెప్పండి. అంత చేతుల పైకి ఎత్తాను, అన్న చేతుల పైకి ఎత్తండి. నేను భయపడను. ఆలోచన కనుక ఏ మనుషుడు నిలవలేక ఉండెను వాటి కొరకు నేను చెప్పడం లేదు. ఆలోచించండి, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే చనిపోయాడు, ఇప్పుడు ఆయన ఎవరు? మోషే దగ్గర పరిచారకుడు, నూను కుమారుడు కనుక పరిచర్య చేయడానికి వచ్చాడు. కనుక ఆయనతో అన్నాడు, అబ్బాయి నువ్వు నిలబడు, దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఏ మనుషుడు నిన్ను ఏమి చేయలేడు, నీ ఎదురుగుండా నేను యెహోషువ సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడను మోషే పరిసారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. దయచేసి వింటున్నారా? అందరు వాక్యం వింటున్నారా? దయచేసి కూర్చున్న మనుషులు వింటున్నారా? వాక్యం చూస్తున్నారా? బైబిల్ని కూడా చూడండి. నేను చెప్పే మాటలు అలాగ ఉన్నా లేదో చూడండి. ఒకవేళ భయపడవద్దు, కొంచెం ఏమైనా పర్లేదు. ఆలోచన దయచేసి చూడండి. నీవు బ్రతుకు దినములు అన్నిటిలో ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండెను. కరిసే కుక్క మరగదు, కరణ కుక్క మరుగుతుంది. కొడతానన్నవాడు కొట్టడు, చంపుతానన్నవాడు కానీ చంపనన్నవాడు చంపుతాడు. దేవుని మహాకృప మనకు అందరి చుట్టూ దేవుని కృప ఉంచబడింది. ఇక్కడ కూర్చున్న మీ అందరి చుట్టూ ఉంచబడింది. మీకు కనబడదు లేదు కానీ మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే నా వెనకాల దేవదూత ఉన్నట్లుగా మీకు కనబడుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఊరికన్నా ప్రార్థన చేసేసి ఎలా చూడడం కాదు, కానీ చేపు కనిపెట్టాలి, కళ్ళు మూసుకోవాలి, ధ్యానం చేయాలి. దేవుడు మాట్లాడుతుండేమో, దేవుని స్వరం వినపడుతుందేమో, కానీ మోకరించి ప్రార్థనలో ఉండాలి. కనుక అంతే గబగబా మాట్లాడుకోవడం పని కాదు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మోకరించి కళ్ళు మూసుకొని కనిపెట్టాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. ఆలోచించండి. కనుక పిల్లారా, దేవుని వాక్యం అన్న నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు అంటే అది వేరే.
అది కాదు దేవుని సువార్త నిమిత్తము ఎవరైనా నీతో బయలుదేరి వచ్చినట్లయితే వారు నిలవలేరు. ఈ పని బాధ్యత నీకు అప్పగించుచున్నాను, ఈ సేవ బాధ్యత నీకు అప్పగించుచున్నాను, ఈ సేవ సువార్త నీకు అప్పగించుచున్నాను. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. అబ్రహాము తోడుగా ఉన్నట్లుగా, యాకోబు తోడుగా ఉన్నట్లుగా, ఇస్సాకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోట ఉంటాను. తర్వాత అక్కడ చూడండి, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును, మనకు కూడా ఆయన తోడుగా ఉండును. తర్వాత నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి, ఎంత గొప్ప మాట అండి, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి నిబ్బరంగా ఉండు, ధైర్యముగా ఉండు. తప్పుడు అడగలేకు, తప్ప మాటలు నోటికి రానేవుకు. కనుక నిబ్బరంగా నిలబడి ఉండు. వంకర చూపులు మానే, వంకర నడతలు కూడా మానే. కనుక అన్ని అవి అలాంటి వదిలిపెట్టేసి నిబ్బరంగా సూటుగా ఉండు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎదుట ఏ మనుషుడు నిలవలేడు. అయినను మోషేకు తోడై ఉండినట్లు ఆయన తోడు. అక్క తోడు లేదు, అమ్మ తోడు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, కొడుకులు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు, కానీ ఆయన మనకున్నాడు. ఆయన మన తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన ప్రభు. కులం కూడెట్టదో, కులం జోలికి వెళ్ళకో, కులం అని పేరు ఎత్తకో, కులం ఎందుకు ఏం చేయదు అన్న ఓ తెలుగన్న మన ఎవరిదా అన్నన్న బో తెలుగన్న మన జాతిలో ఏమి లేదు, భేదం లేదన్నాడు గాంధీ మహాత్ముడు. ఆలోచించండి, ఏముంది మా దగ్గర? ఏవద్దు కానీ, తోలం వద్దు, కోవడం వద్దు కానీ, మతం వద్దు కానీ, మనకి ఏమొద్దు కానీ, దేవుడు ఉంటే చాలు, ఆయన మనకున్నాడు. ఆమేన్. నా మటుకు నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత నా కోసం మీరు అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన. నిజంగా బొరగాలు ఇవ్వుతున్నారా? చెప్పండి, మీరంతా చెప్పండి. అసలు ప్రార్థన చేస్తే ఫలితం ఏమైనా ఉందంటారా? మోషేతో మాట్లాడాడు అండి, అందరితో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడు, భక్తులైన వారు దావీదుతో మాట్లాడాడు. అందరితో ఆయన మాట్లాడిన దేవుడు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆమేన్. మన పితరులతో మాట్లాడిన దేవుడు. తొందరపడవద్దు, ఎవరు బాధపడవద్దు, ఏమి చేయనక్కర్లేదు. దేవుడు మనకున్నాడు, న్యాయమైన తీరుస్తాడు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అయినా దేవుని కృప మనందరి మీద ఉంచబడింది. కనుక ఇన్ని సంవత్సరాలు ఇక నేను ఇలాగా ఉన్నాను. ఇంక ఈ ప్రాంతాల్లో ఎవడు పెద్దోళ్ళు లేరు, ఇంకా అందరు జారి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. నేను మిగిలాను. నన్ను చూసిన ప్రతి వారికి ఆశ్చర్యం కలుగుతాడు. దాన్ని ఆలోచించి అయినప్పుడు కూడా కానీ దేవుని మహాకృప ఏంటంటే, నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అని దేవుని వాక్యంలో ఆయన చెప్పుతున్నాడు. మనమంతం ఎవరు భయపడకలేదు. దావీదు కీర్తనలో 29వ దావీదు కీర్తన, యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది. అక్కడ జలముల మీద వినపడుచున్నది. మహిమ గల దేవుడు, అందుగా మహిమ కలిగిన దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. సింహం వలె అయినా గర్జించుచున్నాడు. ఒకటి మీద సింహం వస్తుందంట, ఖర్చేస్తుంది, పంచిపోతాయి, చచ్చిపోతాడని బాధ వచ్చేసింది. ఆడు ఏం చేశాడు? కుదురుగా ఉండలేక తీసుకుపోతే డ్యాన్స్ వేసాడు అండి. అక్కడ దాని దగ్గర వేసిపోతే తీసుకుపోతే అది ఎగిరిపోయిందంట పాపం. అది దాని జడిసి ఎగిరిపోయిందంట. ఆడి చేతిలో ఏమీ లేవు కానీ తీసుకుపోతే డ్యాన్స్ వేస్తాడంట. ఆ సాతాన్ శక్తి పోయింది కదా. దేవుని వాక్యంలో మనకు కూడా ఈ వాక్యం ఉంటుంది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరమును ప్రభావము గలది, ప్రధానము కలిగింది, ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను పర్వతములను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. శక్తి, ఆమేన్. ఆయన మహిమ,
ఆమేన్. ఆయన కృప, ఆమేన్. ఆయన స్వరము. ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ప్రభా మాతో మాట్లాడు ప్రభా, ఒకసారి మాట్లాడు ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నావా? నిద్ర పట్టప్పుడు దేవుడు మనకు ఒక మంచిగా చేయడానికి దోమలు పంపించాడు. ఏమండి? దోమలు పంపించాడు. పొడిసేస్తున్నాయి, పొడిసి 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 రక్తం కార్చేస్తున్నాయి. మనం కళ్ళు మూసుకుంటున్నాం. డబ్బులు ఇవ్వక్కర్లేదోటికి, ఇంజక్షన్ చేయడానికి డబ్బులు ఇవ్వలేదు. కానీ డాక్టర్లు కానీ ఇవ్వాలి. కానీ అమ్మ ఎంత బాగా చేస్తున్నాయి పని. కారణం ఏంటంటారేమో, నిద్రలో లేచి ప్రార్థన చేద్దారని. ప్రార్థన చేస్తామని దేవుళ్ళు చెబుతున్నాడు. నాకు అప్పుడప్పుడు ఒక దెబ్బ కొడతా నిద్రలోని. ఎలాగంటే ఎవడరా కొట్టి నన్ను లేపావా అంటే నేను లేపలేదంటది. ఏంటది? వినబడుతుంది. లేపుతున్నాడు, ప్రార్థన చేసుకో అని లేపుతున్నాడు. అందుచేత సహోదరులారా, ఆలోచించుతున్నప్పుడు దేవదారోత్సవం వేసాను, వాటిని కథలు చేస్తాను, ఇంకా నాశనం చేశాను. యెహోవా స్వరము ఆలోచన అరణ్యమున నా మాట కొన్ని మాటలు కూడా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆలకించము. నేను పిల్లలను పెంచాను, పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలను పెంచు. పిల్లల యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము. ఎవరితోటి? ఆకాశమా ఆలకించుము, భూమి భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి. దానికి ఏమన్నా? ఆకాశమా ఆలకించాము, నోరుందా? కానీ ఇక్కడేమంటున్నాడు అండి, పిల్లలను పెంచాడు కదా. అప్పుడు అక్కడే ఉన్నాడు. పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. చేశాడు గొప్పవారిగా, అందరిని గొప్పవాడిగా చేసి అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎన్నో శ్రమలు పడ్డాను. పిల్లలందరికీ తెలుసు, నా కూడా తిరిగిన వాళ్ళందరికీ తెలుసు, ఆడవారికి మగవారికి అందరికీ తెలుసు. ఎవరి పిల్లలు వచ్చి ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని ఇరుకులు పడ్డానో అన్నీ అందరికీ తెలుసు. కనుక ఆయన పాస్టర్ గారు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఆయన ఈ రోజున ఇలాగ ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం కలిగి ఉంది. అందుచేతనే నేను కూడా కొంతమందికి పెట్టడానికి తీర్మానం చేసుకుంటూ ఉంటాను. కానీ ఏంది, దేవుడు ఇచ్చాడు, పెట్టాలి, తినాలి, వారు తింటే మనకి ఆశీర్వాదం అని చెప్పి నేను కూడా చెప్తున్నాను. కనుక ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి. మరి భూమికి ఏమైనా చెవులు ఉన్నాయా? ఆకాశమా ఆలకించిందా? భూమి లేదు కదా. కనుక ఇక్కడ భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి. ఎవరు పెంచాడు? పిల్లలను. మనమందరము ఆయన పిల్లలమే. మనందరము ఆయన పిల్లలమే. ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ కులాల గురించి పలానా చిట్టి బజులు వారు పలానా వాళ్ళు ఏళ్ళు అని ఎవరు రాజుగాని పెట్టాడండి. ఇది కులాలు మనమే పెట్టుకున్నాం తప్ప వాళ్ళు రాసి పెట్టలేదు. నేను ఆయన కుమారుడాను. ఆయనకి ఇష్టం వచ్చినాడు నడుస్తున్నాను, ఆయన చెప్పినట్లుగా నడుస్తున్నాను. ఏది పానివ్వలేదు, ఎవరి మీదకి వెళ్ళలేదు, ఎవరిని ఏం అనను, మౌనంగా ఉంటాను, దేవుని పని చేసుకుంటాను, అంతే. ఇంకా నాకేం అక్కర్లేదు. ఆయన అంటాడని ఆయన అంటాడు. ఆయన యెషయా గ్రంథం 66 అధ్యాయములో ఒక మాట అంటాడు, ఎవడు దీనుడై ఆయన మాట విని వణుకుచూ ఉన్నాడు, వాని మీద నేను దృష్టి ఉంచాను. ఆయన మీద నేను దృష్టి ఉంచాను. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచూ ఉండెను. దేవునికి భయపడు, మనుషులు కాదు భయపడేది, దేవునికి భయపడు. ఆ సేవకులు కూడా భయపడు. అందరూ భయ చేసి ఆలోచించుకో. ఎవరు కాదు, వాళ్ళు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. పిల్లలు ఆలోచించండి. దేవుని వాక్యం అంటాడు, పిల్లలను పెంచాను, పెద్దవారి మన అందరిని పెంచాడు ఆయన. నేను కూడా మిమ్మల్ని అందరినీ పెంచాను. అమ్మ మీ అమ్మల్ని అందరినీ నేను కూడా పెంచాను. ఏంటి? పాలిచ్చు కాదు, వాక్యం ఇచ్చి మిమ్మల్ని పెంచుతున్నాను, వాక్యంలో మిమ్మల్ని నడిపించుతున్నాను. కానీ వాక్యానికి లోబడాలని చెప్తున్నాను, వాక్యం వినాలని చెప్తున్నాను, వాక్య ప్రకారం నడవాలని కూడా చెప్తున్నాను. నేనేం తొందరపడడం లేదు. ఆలోచన అయినా దేవుని మహాకృప ఉన్నదని నేను గొప్ప చెప్పుకోవట్లేదు, మీకు తెలుస్తుంది. మీకు ఎప్పుడు కళ్ళలో కనపడలేదా? లేదు. ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఆయనకి ఇష్టం లేదు. ఏ విధంగా చేతనైనా నిన్ను మళ్ళీ నడిపించాలని ఆశ ఉంది. ఉన్నంతసేపు
ఆస్తి తల్లిదండ్రులు ఉన్నని చెప్పి పిల్లలు స్థిరంగా ఉండరు. కానీ తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత అబ్బో ఎంతో ఇప్పుడు వచ్చేస్తుందో. ఇక్కడ ధర్నాడు కాంతమ్మ గారు పడుకున్నాడు. మరి ఆయన వాళ్ళ అమ్మ ఉన్నని చెప్పి ఆయన మారుమనసు పొందలేదు. దండాలు పెట్టేసేవాడు, పూజలు చేసేవాడు, బొమ్మలు ఎట్టేవాడు. అయ్యి బాబు ఆవిడ ఎదిరించేసి అయ్యి బాబు చంపేస్తున్నాడు, ఏడు చంపేస్తున్నాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత భార్య భర్త గుళ్ళోకి వచ్చారు. ఇప్పుడు బొక్క వరిపాల నుంచి వారు అవుతున్నారు. అక్కడ ఏ సంఘానికి వెళ్తలేదు, ఎవరి మాట వింటలేదు. పిల్లారా ఎక్కడ ఉండాలి, ఎక్కడ పుట్టావు, ఏ స్థలంలో పుట్టావు, ఎవరి ద్వారా రక్షించబడ్డావు, అక్కడ ఉండవు. వాళ్ళు కాదు వీళ్ళు కాదు వచ్చేది. ఏ మనుషుడు వచ్చే ఉండడు, ఉంటాడు చుట్ట మనిషి పోతూ ఉంటాడు, ఇక్కడ ఉండలేడు. కానీ ఆలోచించు, దేవుని మహాకృప. అందుచేత పిల్లారా దేవుని వాక్యంలో ఇంకొక మాట చూడండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం అండి. అంటే ఎక్కడేం పెట్టిన కనపడతలేదంటే ఏంటంటే, అయ్యా మీ కాలం మీ వయసును బట్టి ఇది వచ్చింది. షుగరు కూడా వయసుని బట్టి అంటున్నారు, కానీ షుగర్కి వయసు ఏమి లేదు. పెట్టుని పిల్లోడికి వచ్చేస్తుంది, అందరికి వచ్చేస్తుంది. షుగరు బీపీ 2 జత అంట. ఈ 2 నేను ముందు వెళ్తాను నువ్వు వెనకాలరా, నేను ముందు వెళ్తాను నువ్వు వెనకాలరా. ఈ 2 పోట్లు ఆడుకుంటాయంట. ఎవరిలాగా యాకోబు గారు అలాగే ఈ 2 పోట్లాడుతాయంట. నేను వెళ్తాను అంటారు. నిధి అంటుందంట. సో ఈ బీపీ నేను వెళ్తాను నాకు బీపీ తప్ప షుగర్ ఏమి లేదండి అండి. ఆ వెనకాల మళ్ళీ అది వస్తుంది. ఏది వస్తుందని భయపడవద్దు, దేవుడు ఉన్నాడు. నాకు ఎప్పుడో వచ్చింది, ఎన్నో సంవత్సరాలు. నేను అమ్మగారు చచ్చిపోయిన వెంటనే నాకు వచ్చింది. ఇప్పుడు దాకా దీన్ని జాగ్రత్తగా పెంచుతున్నాను, జాగ్రత్తగా చూస్తున్నాను. కోపంగా వస్తుందేమో దేనికి దానికి కానీ బీపీకి కానీ షుగర్ కానీ క్యాన్ వచ్చిందనుకోండి మీదకి ఎగిరిపోయిపోతావు. అందుచేత వస్తుందేమో అనుకోని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. పెట్టింది ఏం తినేమో త్రాగేమో, అన్నం కూడా ఎక్కువ తినడానికి కూడా వీల్లేదు. తక్కువగా తిని దేవుని పని చేయాలి. దొరికిన దానిలాగా దొంగ కుక్క దగ్గర తినేసినట్టుగా గబగబ తినేకు, తర్వాత పాడైపోతాం. నేను అనుభవంతో చెప్తున్నాను. అయినప్పుడు కూడా కానీ ఏమీ తొందర లేదండి. అందుచేత సమూయేలుతో మాట్లాడదాం. సమూయేలు ఆయన 3 సార్లు స్వరం వినపడినప్పుడు సమూయేలుని పిలిచాను. అతడు చిత్తమని చెప్పి ఏలీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా, అయ్యా దయచేసి అయ్యా నన్ను పిలిచారేమండి అన్నాడు. నేను నిన్ను పిలవలేదు, ఎల్లు. మళ్ళీ వెళ్ళాడు. ఏలీ యెహోవా ఎదుట నిలబడి సమూయేలు మళ్ళీ 2వ పిలిచినప్పుడు నేను పిలవలేదు, వెళ్ళాడు, ఎల్లు బాబా అన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడేమో కేలని, ప్రభా కనుక మాట్లాడదాం కనుక నీ చిత్తము తెలియచేయండి నేను వింటున్నాను అన్నాడు. మన సంఘంలో సంసోను ఉన్నాడు పాస్టర్ గారు. ఆయన గుళ్ళు సంసోను, దేవసాయం గారు, పేత్రి వీళ్ళందరూ గుళ్ళో పడుకుని ఉండేవారు. కనుక నేను కోటం ముగించేసి నేను వచ్చేవాడిని, ఇంట్లో పడుకున్నాను. కనుక సమూయేలు సంసోను అని 3 సార్లు ఆ కుర్రోడు స్వరం వినదు. అప్పుడు ఆయన వచ్చి అయ్యగారు లేపారే అండి అనలేదు. కనుక నన్ను లేపారేటండి అన్నాడు. కనుక దేవుని స్వరము వినబడుచు ఉన్నది. దేవుని స్తోత్రం. భయపడకము, తొందరపడకము, చచ్చిపోతానని భయపడవద్దు, బాధ అయిపోతే భయపడవద్దు, లేక రోగం వచ్చి వెళ్ళిపోతాం అనుకోవద్దు. దేవుని చిత్తం ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా ఈ లోకంలో ఉండి అందరికి సాక్షిగా ఉండు, సువార్తను ప్రకటించు, సంఘానికి కాపరిగా తోడుగా ఉండు, సంఘములో ఉండు. ఇతర సంఘాలకు వెళ్ళిపోకో, నీ చేను దున్నుకో, నీ పొలం ఇత్తనాలు చల్లుకో, నీ ఊళ్ళో సువార్త ప్రకటించుకో, నీ ఇంట్లో భార్య మారు మనసు పొందలేదు భార్యను మార్చుకో. ఆ మట్టుకు నేను నా మనసును స్థిరపరచుకుంటాను. ఒకవేళ సంఘంలో ఏదైనా జరిగితే మనసులో కొంచెం బాధగా ఉంటుంది. అయ్యో ఇలా పాడైపోతున్నారు, ఇలా చెదిరిపోతున్నారు అని బాధ ఉంటుంది నాకు. నా ద్వారా పుట్టి, నా ద్వారా రక్షణ పొందుకుని, నా ద్వారా మారు మనసు పొంది కొత్తపేట రావులపల్లి నుంచి కూడా పిల్లలు వస్తున్నారు. వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు. కనుక కొత్తపేట నుంచి కోసంగి మరియమ్మ గారు కొడుకు వాళ్ళు వస్తున్నారు. అలాగే మందపల్లి నుంచి వస్తున్నారు, పూజారిపల్లి నుంచి వస్తున్నారు, ఆయా స్థలాల నుంచి ప్రజలు వస్తున్నారు, దూరానికి వస్తున్నారు. అయినప్పుడు కూడా కానీ నేను దేవుని కృపలో నిలబడి ఉన్నాను.
భయపడవలసిన పని మనకి లేదు. కానీ ఇక్కడ నేను మరోసారి మాట చెప్పానని సౌలా ఇక్కడ ఏమంటాడని సమూయేలు అందరికి ఎవరికి ఏలి కుమారుల మీదకి కొంపడెట్టబోతున్నాను, దెబ్బతాలుతవుతుంది. యెహోవా ప్రత్యక్షమై పిలిచి దావీదా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. దయచేసి కోటంలో కూర్చున్న మీరు వాక్యాన్ని ఆలోచన చేస్తున్నారా? మనసంతా ఒక అమ్మ మరి పులసల కూర వండుకుందంట. పులసల కూర వండుకుంటే తినడానికి కొంచెం జాగ్రత్తగా తినాలి, లేకపోతే దాన్ని తినడం ముళ్ళు ఉంటాయి. అందుచేతను వండుకుందంట, పుట్టు మీద పెట్టేసిందంట, వెళ్ళిపోయిందంట, కూటం సరిపోతుందంట. ధారాళంగా వాక్యం అందించేస్తున్నాడు. ఇది మొత్తుగా నిద్ర అవుతుందంట. ఆ నిద్రాతలతో పక్కెళ్ళి ఆ కంపార్ట్మెంట్ లాగేసిందని పొగ తినేసిందంట. ఆలోచన చిచ్చి అంటే అందరూ తుల్లిపడిపోయిపోయాడు పాపం. చి అన్నాడు. ఎవరో మనుషులుగా ఎవరో కలమగా వేసేసింది. అలాగని పిల్లలు వాటి మీద ఆశ కాదు, మన ప్రభు మీద పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఉన్నాడు అనుకోండి, మీ కొరకు ప్రార్థన చేసే మూట. ఇప్పుడు ఆడవారే కాదు, ఇప్పుడు మగవాళ్ళు కూడా తయారైపోతున్నారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా గట్టిగా చేస్తారు, అందరి కొరకు చేస్తారు. కానీ ఎవరెవరు రావట్లేదు, గుళ్ళోకి ఎవరు రావట్లేదు, ఎవరు వస్తున్నారో సంఘం పాడైపోతుంది ప్రభు అని చెప్పి సహోదరులందరూ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. నేను చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రార్థన ఆలకించాను. ఆలోచన అందుచేత పిల్లారా, ఈ దినమందు మనము ఈ ప్రోగ్రాం ఆలోచించమన్న ప్రభు నన్ను మనజేసిన ఒక్క మాట మాత్రం చెప్పేసి నేను ముగించబోతున్నాను. ఆలోచించండి. దేవుని వాక్యములు ఆదాములో 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో చదివితే అక్కడ పిలిచి నువ్వెక్కడున్నావు, మరి మనం ఎక్కడున్నాము? మనం కొంతమంది పిల్లలేమో అక్కడికే, తండ్రిలేమో ఇక్కడికే, పిల్లలేమో ఆ గుళ్ళోకి, ఆ పిల్లలు ఇక్కడికే. ఎందుకు ఇదంతా అంతా ఒగిదిక్కనే ఉండడం మంచిది, ఆశీర్వదించబడ్డం మంచిది. వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తారు, ఇచ్చేవచ్చు, అవన్నీ వదిలిపెట్టు. డబ్బులు స్థిరం కాదు, భక్తి స్థిరంగా ఉండాలి, ప్రతికి బాగుండాలి, పట్టుదలతో ప్రార్థన ఉండాలి. ఏం చేస్తే మాత్రం ఆడికి వెళ్తే వాళ్ళ బుద్ధులు అమ్ముతాయి, ఇక్కడికి వెళ్తే వీళ్ళ బుద్ధులు అమ్ముతాయి. సారాగాని దాదా ఒకసారి కోట పెట్టింది కదమ్మా. కోట పెట్టేసేటప్పటికి నేను కూర్చున్నాను, గీని కాడ కూర్చుంటప్పటికి అంతా అయిపోయిన తర్వాత బాబు కాళ్ళు అట్టుకొచ్చి ఎట్టిండు అక్కడ. ఏంటమ్మా నా కాళ్ళు అదేంటమ్మా అచ్చాకన పడ అదే మీరు తాగుతారేమో తెచ్చానండి అన్నది. తర్వాత అది అయిపోయిన తర్వాత కోటం అయిపోయింది, చుట్టట్టుకొచ్చింది. చుట్ట తెచ్చింది, కేదరేసి పిల్ల చుట్టట్టుకొచ్చి చుట్టు కాల్చుకోండి అన్నది. ఏమన్నా సార్ ఈ 2 పనులు చేస్తే నేను ఎందుకమ్మా ఇలాంటి పని మేము చేయకూడదు? అయ్యి బాబోయ్, ఆలోచన చేసుకో. నీ భక్తి ఎలాగుందో ఆలోచన, నీ మనసు ఎలాగుందో ఆలోచించు. ఎవరి మీద ఏ విధంగా కసిలు పెట్టుకోకుండా సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నేను ముగించుతున్నాను. దూరాన్ని నుండి ఉంటే నా బిడ్డలారా, వెనకాల కూర్చున్న వాళ్ళారా ఊసులు అడగండి. దేవుని వాక్యమేనండి, స్వరం వినబడాలి. అనేక మంది రక్షణలోనికి రావాలి. ప్రభుత్వంతో తీసుకురండి. గొడవలు పెట్టుకోకండి, శాంతి లేకుండా చేసుకోకండి, మనసును పాడు చేసుకోకండి, తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, ఇలాంటివన్నీ వదిలిపెట్టేయండి. కనుక సమాధానంతో ఉండండి, సంతోషంతో ఉండండి. ఎవరి మీద మన ప్రసంగాలు మేము చేయడం లేదు. మా ప్రసంగం ఎవరు తగలొచ్చు తప్ప నేను ఇష్టం వచ్చినట్లు నేను చేయను, అలా ప్రసంగాలు చేయను. దేవుని కృప ఉంటే ఎలా ఉంటుందో తెలియదు. కనుక ఏదో రకమైన మనుషులు రక్షణ పొందాలని నేను ఆశపడుతుంటాను. ఎప్పటి నుంచో ప్రోగ్రాం జరుగుతున్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ టీవీ కార్యక్రమం జరుగుతుంది. కానీ పిల్లరా వారు వింటున్నారు, వారు చెప్పుకున్నారు. అలాగే మనకు కూడా ఆలోచించండి, ప్రార్థించమని మనం చేస్తున్నాం. అందరూ తలలో ఉంచండి. 5 నిమిషాలు ప్రార్థన. ఇదేనా ముందు దేవుడి వాక్యము నీకు వినబడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు, సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు,
బయట వారితో మాట్లాడుచున్నాడు. ఆయన స్వరం వినబడుతుంది. ఆయన వైపుకి మళ్ళు ఇప్పుడైనా రక్షణ పొందుకో, ఇప్పుడైనా ప్రభువు నమ్ముకో, మారు మనసు పొందు. ఇది మంచి సమయం కనుక సమయం అని పోనివ్వవద్దు, ఆలస్యం చేయవద్దు. నువ్వెక్కడుండి దేవుని మాటలు విన్నారు వినండి, దీవులు పొందమని ప్రభువునందు మనం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి, సహోదరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు సువార్త నేను ప్రకటించుతున్నాను. మీరు ఏ ఊళ్ళో ఉన్నారో, ఏ స్థలాలు ఉన్నారో నాకు తెలియదు, మీకు కూడా వినబడుతుంది స్వరము, దేవుని స్వరం వినబడుతుంది. ప్రార్థించండి. ప్రార్థన. దయగల మా ప్రభువా, మీ నామమున స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఈ నామమున స్తోత్రాలు చెల్లించుతున్నాను. ఇదిగో మా ప్రభ, ఈ టీవీ ప్రోగ్రామ్ నిమిత్తమై స్పాన్సర్ చేసిన సహోదరుడు టేకి తిరుపతి గారు, ఆయన భార్య భర్తలిద్దరిను ఈ కార్యక్రమం చేశారు. వారు కొంచెం లేమిలో ఉండినాను, దేవుని సువార్త ప్రకటించాలని, అందరికి టీవీ ప్రసంగం ద్వారా వారు వినాలని, వారి పేర్లు కూడా కనబడాలని ఆశతో వారు ఆశపడి ఈ మధ్య కార్యక్రమం చేశారు. వారి కొరకు ప్రార్థించుతున్నాము. మీ దయ చూపించండి. ఇంకా అనేక ఆత్మలు రక్షించండి. జరుగుతున్న కార్యక్రమాలన్నీ జరిగించి సహాయం చేయండి. ఈ ఉపజీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసం ఇక్కడ కూడిన మనకును సర్వలోకున్న వారికి ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండును గాక.